హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను చేసే వంట అయితే స్పాగెట్టి బెషామెల్, లెమన్ ఆఫ్ రూమ్, మష్రూమ్, బెల్ పెప్పర్, రెడ్ yellow ఆనియన్, గార్లిక్, స్పాగెట్టి, టమాటా పేస్ట్, సిన్నమన్ పౌడర్, దాల్చిన చెక్కల పౌడర్, బ్లాక్ పెప్పర్, సాల్ట్, ఆయిల్. ఇవైతే మనము మకరాని బెషామెల్ చేయడానికి స్పాగెట్టి. మష్రూమ్ అయితే ముందుగా బటర్ వేసుకుని వేరేగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే స్పాగెట్టీకి వాటర్ పెట్టుకున్నాను, సాల్ట్ వేసి ఆయిల్ వేయాలి. కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆనియన్ వేసి అలాగే గార్లిక్ కూడా వేసి రెండు కొంచెం వేగిన తర్వాత మీట్ అయితే వేయాలి. మష్రూమ్ అయితే వాటర్ అంతా పోయే వరకు ఇలా వేగనిచ్చి పక్కన పెట్టేసుకోవాలి. ఇదైతే రెడీ అయింది. వాటర్ అయితే ఇప్పుడైతే కీమా, దాల్చిన చెక్కల పౌడర్, మిరియాల పౌడర్, సాల్ట్, అలాగే మ్యాగీ క్యూబ్, కట్ చేసి పెట్టుకున్నాం క్యాప్సికమ్ ముక్కలు, ఇప్పుడైతే స్పాగెట్టి ఉడకబెడుతున్నాను. నేనైతే బెషామెల్ 2 బాయిల్ ఎగ్స్ చేస్తున్నాను, అందుకే ఎక్కువ స్పాగెట్టి. తక్కువ చేసుకుంటే అన్నీ తక్కువ వేసుకోవాలి. తర్వాత టేస్ట్ చూసుకుని మళ్ళీ సాల్ట్ కూడా సరిపోకుండా సాల్ట్ కూడా వేసుకోవాలి. నేనైతే 2 ప్యాకెట్లు టమాటా పేస్ట్ వేసాను. అలాగే స్వీట్ చిల్లీ ఒక 2 స్పూన్ల వరకు అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా కీమా అయితే ఉడికిపోయింది, రెడీ అయింది. మనం ఉడకబెట్టుకున్న స్పాగెట్టి వాటర్ అయితే తీసేసి స్పాగెట్టి కూడా అందులో కలిపేయాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత బెషామెల్ అయితే రెడీ చేసుకోవాలి. స్పాగెట్టి అయితే రెడీ అయింది. స్పాగెట్టి ఉడకబెట్టిన వాటర్
హాఫ్ కప్ వరకు. వన్ 150 గ్రామ్స్ అయితే బటర్ అయితే వేసాను. బెషమెల్ ఎలా చేయాలో చూద్దామండి. అలాగే ఒక 8 స్పూన్ల వరకు మైదా అయితే వేసుకోవాలి. మంట అయితే చాలా చిన్నగా పెట్టుకుని ఇలా స్లో బటర్ అండ్ మైదా, తర్వాత అయితే 1.5 లీటర్ వరకు మిల్క్ అయితే వేయాలి. ఇలా చిన్న మంట మీద అయితే పెట్టుకుని ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలి. తర్వాత సాల్ట్ అండ్ బ్లాక్ పెప్పర్ అయితే వేసుకుని బాగా చిక్కగా అయ్యే వరకు ఉంచాలి. ఇది బ్లాక్ పెప్పర్, సాల్ట్, whipping cream, బెషమెల్ అయితే రెడీ అయింది. ఇలా చక్కగా అవ్వాలి. స్పాగెట్టి బెషమెల్, నేను చేసిన బెషమెల్ అయితే ముందైతే బాయిలర్స్లో అడిగి వేసుకోవాలి. తర్వాత అయితే స్పాగెట్టి, ఇదైతే క్రాప్ చీజ్ కానీ స్లైస్ అయినా పర్లేదు. ఇలా క్రాప్ చీజ్ మధ్యలో అయితే చీజ్ వేసుకోవాలి. మరలా స్పాగెట్టి, రెండు బాయిలర్స్లో అయితే పాస్తా వేసి ఇప్పుడైతే బెషమెల్ వేయాలి. పైన బెషమెల్ వేసుకుని పైన మొజరెల్లా అయితే వేయాలి. బెషమెల్ వేసిన తర్వాత అయితే పైన అయితే మొజరెల్లా వేయాలి. మొజరెల్లా వేసిన తర్వాత ఇప్పుడైతే ఓవెన్లో పెట్టాలి. చిన్న మంట ముందు కింద వేడైన తర్వాత పైన మొజరెల్లా అంతా జస్ట్ కలర్ వచ్చే వరకు పెడితే సరిపోద్ది. ఒక 10 మినిట్స్. స్పాగెట్టి బెషమెల్ అయితే రెడీ అయింది. జస్ట్ ఓవెన్లో పెడితే అయినట్టే. బెషమెల్ అయితే రెడీ అయిపోయింది ఓవెన్లో. ఇలా అయితే కలర్ రావాలి. బెషమెల్ 2 బాయిల్ ఎగ్స్ అయితే రెడీ అయ్యింది. అలాగే ఈరోజు సలాడ్ అయితే ఇది సలాడ్ అండ్ బెషమెల్.